నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెడదామండి. ముందుగా మనము ఓంకారాన్ని మనము 3 శబ్దాలుగా డివైడ్ చేస్తూ మనము మంత్రాన్ని అయితే జపిద్దాము. తర్వాత యోగా సాధన ఆసనాల ద్వారా చేద్దాము. ముందుగా అకార, ఉకార, మకార ఈ 3 శబ్దాలని మనము 5 సార్లు చాంట్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి, గుర్తుపెట్టుకోండి. అకార, ఉకార, మకార ఈ 3 శబ్దాలని చేద్దాము. ముందుగా 2 కాళ్ళని సిద్ధాసన లేదా సుఖాసన, మీ కంఫర్టబుల్ పోస్చర్ అండి, సిట్టింగ్ పోస్చర్. 2 చేతుల్ని ఓపెన్గా పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ఈసారి ఉకారాన్ని చాంట్ చేద్దామండి. దృష్టిని హార్ట్ సెంటర్లో పెడుతూ ఉకారాన్ని చాంట్ చేయండి. ఈసారి మకారాన్ని మీ థ్రోట్ సెంటర్ విశుద్ధి చక్ర దగ్గర అబ్జర్వ్ చేస్తూ చాంట్ చేయండి.
ఇప్పుడు నోరు ఓపెన్ చేసి మకారాన్ని చాంట్ చేయండి. రిలాక్స్ అవుతూ మీ చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతుల్ని జోడిస్తూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా మీ చేతి మధ్యలో గ్యాప్స్ని అబ్జర్వ్ చేస్తూ మెల్లమెల్లగా ఒక బ్యూటిఫుల్ స్మైల్గా కళ్ళని తెరవండి. ఇక్కడ మనము అకారాన్ని, ఉకారాన్ని, మకారాన్ని అండి. మకారా సౌండ్ని నేను మౌత్ క్లోజ్ చేసి కొన్నిసార్లు చేశాను, మౌత్ ఓపెన్ చేసి కూడా మకారా సౌండ్ని అయితే చేశాను. మీరు ఏది చేసినా కూడా కరెక్టే అండి. అలా చేసినా కరెక్టే, ఇలా చేసినా కూడా కరెక్టే. కాకపోతే మీరు చాంట్ చేసేటప్పుడు ఇతరులు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా కొంచెం గట్టిగా, అంటే మరీ లౌడ్గా కాదండి, కొంచెం క్లియర్గా లౌడ్గా చేయడానికి ట్రై చేయండి. దానివల్ల వైబ్రేషన్స్ అన్నవి మీ చుట్టుపక్కన కూడా బాగుంటాయి, అలాగే మీ లోపల కూడా హీలింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. అలాగే అకారా చేసేటప్పుడు బేస్ చక్రాని, ఉకారా చేసేటప్పుడు హార్ట్ చక్రాని, మకారా చేసేటప్పుడు థ్రోట్ సెంటర్ని అబ్జర్వ్ చేస్తూ చేశారనుకోండి, ఎనర్జీ ఫ్లో అన్నది మనకి అప్వర్డ్ డైరెక్షన్లో ఎక్కువగా అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ శబ్దాలని మీరు ప్రతిరోజు చాంట్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం ఒక చిన్న థింగ్ని నేను చేపిస్తానండి. ఏం లేదండి, శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత మెల్లగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇది మీరు చేయగలిగారనుకోండి, మీరు ఫిట్ ఉన్నట్టే. కాబట్టి టెస్ట్ చేసుకోండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉట్కటాసన, చైర్ పోజ్ అంటారండి. ఈ ఆసనాలో గరుడాసన హ్యాండ్ అయితే చేస్తామండి. ఎలా చేస్తానో చూపిస్తాను. 2 ఆసనాలు పేర్లు చెప్పాను, కానీ చేసేది మాత్రం ఒకటే ఆసన అండి. 2 కాళ్ళని ముందుగా జోడించండి, మోకాళ్ళని జోడిస్తూ చూడండి. మోకాళ్ళు ఇలా మనం బెండ్ చేయొద్దండి. మన సీటుని వెనక్కి అలాగే కింద వైపున కూర్చోండి. మీకు సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇలా కాదండి, సీటుని వెనక్కి అలాగే కిందికి ఈ పొజిషన్లో కూర్చోవటం వల్లే మనకి మోకాళ్ళ మీద ప్రెషర్ పడదు, అలాగే ఎక్కడ ప్రెషర్ పడాలో అక్కడ పడి లెగ్ అనేది స్ట్రెంథన్ అవుతుంది, లేదా లెగ్ని డ్యామేజ్ చేస్తాము. కాబట్టి ముందుగా శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ అవ్వండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత హ్యాండ్స్ని మనము గరుడాసనాలో పెట్టచ్చు. అంటే కుడి చేతిని ఇలానే పెట్టండి, ఎడమ చేతితో వ్రాప్ చేయండి. మళ్ళీ మెల్లగా హ్యాండ్స్ని అలాగే లెగ్ని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసన ఉట్కటాసన చేయటం వల్ల మన మోకాలు కాళ్ళు అన్నవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయండి, చాలా బలంగా అవుతాయి. మన లెగ్ వీక్ అవుతూ వస్తుందండి. ఉన్నదానికన్నా వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరం ఎంత అని హోల్డ్ చేస్తుందండి. పాపం కాళ్ళు ఎప్పుడూ నిల్చుంటాము, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము, అలా వీక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి లెగ్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ లెగ్ స్ట్రెంథనింగ్ ఆసనాలు చాలా బెనిఫిషియల్, కాబట్టి తప్పకుండా చేయండి. అలాగే హ్యాండ్స్ని మనం గరుడాసన పొజిషన్లో పెడుతున్నాము. దీనివల్ల లింఫ్ నోడ్స్ని యాక్టివేట్ చేయొచ్చు. అలాగే ఈ లింఫ్ నోడ్స్ యాక్టివేట్ చేయటం వల్ల కూడా హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాలు ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, గరుడాసన 2 చేతులతో చేయాలండి. నేను మార్చి చూపిస్తాను చూడండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఉత్కటాసనాలో హ్యాండ్స్తో మనం గరుడాసనాన్ని అయితే చేసాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు స్కందాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన ఎలా చేయాలంటే ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చూడండి ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా 2 చేతుల్ని నమస్తే పొజిషన్లో పెట్టండి. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి కంప్లీట్ శరీరం వెయిట్ని కుడి వైపున తీసుకెళ్తూ కుడి మోకాల నుంచి బెండ్ అవ్వండి. మళ్ళీ మీకు హ్యాండ్ సపోర్ట్ కావాలనుకోండి, కింద హ్యాండ్ ప్లేస్ చేసి కూడా పైకి లిఫ్ట్ అవ్వచ్చు, లేదా మీరు కంప్లీట్గా బాడీ వెయిట్ని ఇంకో కాళ్ళ పైన షిఫ్ట్ చేసి కూడా మీరు ఈ ప్రాక్టీస్ని చేయొచ్చు. ఇది డిఫికల్ట్గా ఉంటే 2 చేతుల్ని కింద పెట్టండి, జస్ట్ బాడీని పైకి లిఫ్ట్ చేస్తూ స్క్వాట్ చేయండి. ఇది మోడిఫికేషన్ అండి. మీకు ఇది ఈజీగా ఉంటే మీరు ఇది ట్రై చేయండి. కాకపోతే కంప్లీట్గా పైకి లిఫ్ట్ అయ్యి మళ్ళీ లెగ్ని చేంజ్ చేయండి. ఇటే చేసామనుకోండి అంత స్ట్రెచ్ ఉండదు, కాబట్టి కంప్లీట్గా పైకి లిఫ్ట్ అవుతూ చేయండి. ఇదండి స్కందాసన. ఈ ఆసన చేయటం వల్ల లెగ్ చాలా స్ట్రెంథన్ అవుతుంది. మనం అనుకుంటామండి లెగ్స్ ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, లెగ్ ఇష్యూస్ వస్తాయి అని. పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి. పెయిన్ లేదనుకోండి, చేస్తే ఆ భాగం అన్నది చాలా బాగా బలంగా అవుతుంది. అలాగే ఆహారం కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. కాబట్టి మంచి ఆహారం తీసుకొని ప్రాక్టీసెస్ చేయటం వల్లే, అలాగే నిద్ర లేకుండా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేశారనుకోండి ఇంకా మనకి హెల్త్ ఇష్యూస్ అన్నవి వస్తాయి. కాబట్టి చెక్ చేసుకోండి, మంచి నిద్ర ఉండాలి. 6 మినిమం అండి, 8 మ్యాక్సిమం. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ కాళ్ళని చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి స్కందాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సుచిరంధ్రాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మనం ఒక వైపున పడుకోవాలి, ఇలా శవాసనాలో. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. ఎత్తిన తర్వాత చూడండి కుడి కాళ్ళని ఎడమ మోకాల పైన భాగంలో పెట్టండి. తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. వన్స్ మనం లెగ్ ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత చూడండి కుడి చేతిని మన కాళ్ళ మధ్యలో చిన్న రంధ్రం లాగా ఉంటుందండి. ఈ కాళ్ళు ఈ పొజిషన్లో పెట్టిన తర్వాత ఈ హోల్ అన్నది ఫామ్ అయింది చూడండి. ఈ కుడి చేతిని మనము లోపల నుంచి తీసుకుంటూ ఎడమ చేతిని మనము ఈ పొజిషన్లో హోల్డ్ చేయండి. నెక్ని ఇలా పెట్టకండి, నెక్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ కాళ్ళని ఛాతీ వైపున పుష్ చేయండి. మెల్లగా ముందుగా మీ చేతులని రిలాక్స్ చేస్తూ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి సుచిరంధ్రాసన.
ఈ ఆసన లెగ్ మనకి ఎక్కువగా వాకింగ్ చేసిన, రన్నింగ్ చేసిన, లెగ్స్ మీద మనం ఎక్కువగా ప్రెషర్ పడిన ఆసనాలు చేసిన ఈ స్ట్రెచ్ చేయటం వల్ల ఇన్స్టెంట్గా మనకి రిలీఫ్ అన్నది ఉంటుంది. కాబట్టి మనము కలిసి ఈ ఆసనాన్ని చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. రెండు వైపున చేయాలండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మీ బాడీ చాలా లైట్గా ఫీల్ అవుతుంది. మైండ్ చాలా కామ్గా పీస్ఫుల్ స్టేట్లో ఉందండి. అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సుచిరంధ్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా లెగ్ స్ట్రెంథెనింగ్ ఆసనాలను అయితే చేసాము. ఆసనాలు చేసిన తర్వాత స్ట్రెచ్ ఎలా చేయాలి, రిలీఫ్ ఎలా పొందాలో కూడా చూపించాను. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాలని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామందికి డ్రైగా అయిపోయి హెయిర్ అన్నది చాలా డ్రైగా రఫ్గా అయిపోతుందండి. అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్స్ అని, కెరటిన్ ట్రీట్మెంట్ అని ఇట్లా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేయకుండా చాలా సులువుగా ఇంట్లో చేసుకునే టిప్ని అయితే చెప్తానండి. మెంతులు ఉంటాయి కదండి, అది పౌడర్ చేసుకోండి. ముందుగానే ఫస్ట్గానే దాన్ని గ్రైండ్ చేసి పౌడర్ రూపంలో చేసుకోండి. లేదనుకోండి మనం అప్లై చేసిన తర్వాత అది తీయడానికి చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి దాన్ని మంచిగా పౌడర్గా చేసి పెరుగులో అలాగే కొంచెం ఎలోవీరా వేసి మంచిగా మనం తలకి పట్టించి కొన్ని క్షణాలు ఉన్న తర్వాత హెయిర్ని వాష్ చేయండి. దానివల్ల హెయిర్ స్మూత్ అవుతుందండి. కెరటిన్ స్మూత్నింగ్ కూడా అవసరం ఉండకుండా మనకి అంత చక్కగా సాఫ్ట్గా షైనీగా తయారవుతుంది. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.